ఈ వర్షాకాలం ఇబ్బందులు ఎట్లుంటాయో తెలిసిందేగా మీకు. ఈ బట్టలు ఏవి ఆరో అట్నే పచ్చిగా ఉంటాయి, స్మెల్ వస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు. కంఫర్ట్ వాడమ్మా అంటే వాడదు. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ గాయ్స్. అంటే మ్యాటర్ ఏంటంటే మా సాకలామె బట్టలు విండేసింది. అంటే తీసుకోయి విండేయాలి అసలు యాక్చువల్ గా, బట్ ఇక్కడనే విండేసింది. వై? బికాస్ వర్షం చాలా కొడుతుంది కాబట్టి నాన్ స్టాప్ గా. సో ఇన్నే విండేసింది. సో పిండేసి ఆరేసి పోయింది కానీ తన పని అయిపోయింది అక్కడ. అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను వర్షం స్టార్ట్ అవుతుంది. సో తుంపర్లు తుంపర్లు తుంపిర్లు తుంపిర్లు వాడు తుంపర్లు తుంపర్లు తుంపిర్లు తుంపిర్లు వాడుతుంది. సో ఇప్పుడు ఆ బట్టలన్నీ తీసి నేను ఎక్కడ ఆరేయాలి? ఎక్కడుంది ప్లేస్? ఇక్కడ ఎక్కడుంది? ఎక్కడ ఆరేయాలి నేను? మా ఇంటికి చైర్లు ఖాళీ ఉన్నాయి, అక్కడ బల్ల ఖాళీ ఉంది, అంతే. ఈ ప్లేస్ లా ఇప్పుడు బయట ఉన్న బట్టలన్నీ ఇక్కడ ఆరేయాలి. మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎన్ని ఉంటాయి? సో ఏం చేద్దామంటే, సో ఈ ప్లేస్ లో, ఈ రూమ్ లో బయట ఉన్న బట్టలు చాలా ఉన్నాయి. ఆ బట్టలన్నీ ఇక్కడ ఆరేయాలి. ఆరేస్తే ఒక పని అయిపోతుంది నాది ఇవాళ. సో స్టార్ట్ అవుతాం. వాషింగ్ మిషన్ ఉంటే ఇంత ఇబ్బందిగా ఏమి ఉండదు ఎవరికి కూడా, ఎందుకంటే అది మొత్తం ఫుల్ వాష్ చేసి డ్రై చేసి మనకి ఇస్తుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో అవి ఆరుతాయి, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ విలేజ్లో ఇట్లుంటుంది పరిస్థితి, లైక్ పిండేసి వెళ్ళిపోతారు. అది వెదర్ సంబంధించింది మొత్తం వేరే అవుతుంది. సో ఏం చేద్దాం, మన బట్టలే కదా అని తీస్తే వాటర్ మీద పడ్డాయి. సరేలే, ఏం చేద్దాం, మన సిచ్యువేషన్ అలాంటిది. సరే, ఫస్ట్ అయితే మా డాడీ బట్టలన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటిగా బల్ల మీద ఆరేసిన, ఎందుకంటే ఆ ప్లేస్ తప్ప వేరే ప్లేస్ లేదు. సో అందుకని చెప్పి వాడేసిన దాన్ని. ఇక్కడ నుంచి స్పీడ్ మోషన్ లాగా 1 2 3 4 5 6 7 8 అన్నట్టు అన్ని బట్టలు అయితే ఆరేసిన, మొత్తం కంఫర్టబుల్గా, అంటే నీట్గా. ఆ వర్క్ అయిపోయాక వెంటనే బయటకు వచ్చిన. వర్షం అయితే కొంచెం ఎక్కువ అయితే స్టార్ట్ అయింది. టవల్, షార్ట్ అన్నీ తీసేసుకొని ఇంట్లోకి వచ్చి అయితే ఆరేద్దామని చూస్తే ప్లేస్ లేదు. మీకు చూపిస్తారండి మీరైతే. ప్లేస్ లేక ఇవన్నీ బట్టలు ఎక్కడ ఆరేయాలనో అర్థమైతే లేదు. చూడండి మీరే. లాస్ట్కి 2 చైర్లు అయితే మిగిలినాయి. ఆ చైర్లను కూడా నింపేసిన, నా షార్ట్ కానీ ప్రతి ఒక్కటి అన్ని ఇంట్లో వాష్ చేసిన బట్టలన్నీ ఆ చైర్ పైన అయితే నింపేసిన మొత్తం. మీ ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ లాంటిది ఏం లేకపోతే మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరేం చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి. కొత్తగా నా బ్లాగ్ చూసినా, షార్ట్స్ చూసినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరే నా సపోర్టర్లు. మ్యాటర్ ఏంటంటే, ఒక మంచి నచ్చని విషయం ఏంటంటే, మా సాకల ఆమె కంఫర్ట్ అనేది వాడలేదు. కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా, నార్మల్ ప్రోడక్ట్ వాడింది. సో అది రేపు ఎట్లుంటుందో తెలియదు, ఎట్లా స్మెల్ వస్తుందో కూడా తెలియదు. అంటే నువ్వు కంఫర్ట్ చేయలేవా, నువ్వు తెచ్చేయలేవా అంటే నేను తెచ్చిన, ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, బట్ వాడలేదు. ఎందుకు తెలియదు అసలు. నేను లేవక ముందే విండేసి వెళ్ళిపోయింది. సో అట్లా. సో నెక్స్ట్ టైం అయితే వాడిద్దాం కంఫర్ట్, ఓకేనా? సో అట్లుంటుంది వర్షాకాలం. ఇంట్లో ఎక్కువ స్పేస్ లేకపోతే, వాషింగ్ మిషన్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లం. వాషింగ్ మిషన్ ఉంటే ఏంటంటే కంఫర్ట్ వాడి అంతలోపే డ్రై చేసి, టోటల్ డ్రై చేసి, అంటే లైట్ లైట్ గా తడిగి ఉంటది, అది ఆరేసుకొని ఫ్యాన్ వేసుకుంటే సెట్. సో ఇంట్లో పల్లెటూరులో ఇట్లా ఉంటది. సో ఇది మన బ్లాగ్, చిన్న మినీ బ్లాగ్ లాంటిది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే 100% చేయండి. ఇక్కడ కింద ఉంటది రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఇస్తూ స్టార్ట్ అవుతుంది. సో అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొత్త బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్రెండ్స్ అందరికి నేను షేర్ చేస్తా, ఇప్పటి నుంచి కొంచెం సపోర్ట్ కావాలని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.